మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అనే కండిషన్లో స్టెమ్ సెల్స్ అనేవి మన మ్యారోలో ఉండే సెల్స్ నార్మల్ రక్త కణాలను లైక్ ఎర్ర రక్త కణాలను, తెల్ల రక్త కణాలను, ప్లేట్లెట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు అది నార్మల్ షేప్లో కాకుండా అబ్నార్మల్ షేప్లో ప్రొడ్యూస్ అవ్వడం వల్ల, డిస్ప్లాస్టిక్ ఉండడం వల్ల దాని యొక్క లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. సో ఇలా లైఫ్ స్పాన్ తగ్గిపోవడం వల్ల వీళ్ళలో ఫ్రీక్వెంట్గా రక్తం తగ్గడము, డబ్ల్యూబీసీ తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడము, ప్లేట్లెట్స్ తగ్గడం వల్ల బ్లీడింగ్ అవ్వడము, ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తుంటాము. సో మెయిన్లీ మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అనేది మ్యారోలో, బోన్ మ్యారో అంటే వెన్నుపూసలో ఉన్న గుజ్జు అంటాం కదా, ఆ స్టెమ్ సెల్లో ఉన్న డిజార్డర్. అండ్ ఈ స్టెమ్ సెల్తో పాటు చుట్టుపక్కల ఉన్న మైక్రో ఎన్విరాన్మెంట్ దానిలో ఉన్న డిజార్డర్. సో బేసికల్గా మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అని ఎప్పుడు సస్పెక్ట్ చేస్తాము అంటే ఎల్డర్లీ పేషెంట్స్ లైక్ వయసు పైబడిన వాళ్ళకి 60 years 70 years ఉన్న వాళ్ళలో రక్తహీనత లైక్ అనీమియా కానీ, డబ్ల్యూబీసీ తగ్గడం కానీ, ప్లేట్లెట్స్ తగ్గడం కానీ ఇలా ఉన్నప్పుడు సిబిపి అనే టెస్ట్ ద్వారా హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ అండ్ డబ్ల్యూబీసీ ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుంటాము. ఒకసారి పెరిఫరల్ స్పియర్లో ఏవైనా అబ్నార్మల్ సెల్స్ ఆర్ డిస్ప్లాస్టిక్ సెల్స్ కనబడ్డప్పుడు అది మైలోడిస్ప్లాస్టిక్ వల్ల అవునా కాదా అని కనుక్కోవడం కోసము బోన్ మ్యారో ఆస్పిరేషన్ అండ్ బయాప్సీ అనే టెస్ట్ చేస్తాము. బోన్ మ్యారో టెస్ట్లో కనుక ఈ ఎర్ర రక్త కణాల్లో కానీ, తెల్ల రక్త కణాల్లో కానీ, ఆర్ ప్లేట్లెట్స్లో కానీ 10% సెల్స్లో కన్నా ఎక్కువ సెల్స్ డిస్ప్లాస్టిక్గా అంటే నార్మల్ షేప్లో లేకుండా వేరే షేప్లో కానీ, వేరే సైజులో కానీ ప్రొడ్యూస్ అవ్వడం కనుక మనం చూస్తే దాన్ని మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్గా మనము కన్ఫర్మ్ చేస్తాము.